Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic. Already I covered that first, second, third, fourth, fifth 5 year plans in the previous class. So today let us discuss about the sixth 5 year plan to 12th 5 year plan. What are their objectives is there? What are the main programs introduced in the different 5 year plans? Simply, I will try to explain that all these sixth, seventh, eighth, ninth, 10th, 11th, 12th. Totally, how many plans are there? 12 5 year plans is there in our India. ఫ్రమ్ 1951 టు 2017 వరకు మనము ఈ ప్లాన్స్ని స్టడీ చేయాలి. సో కాబట్టి లెట్ us డిస్కస్ ది సిక్స్త్ ప్లాన్ 5 year ప్లాన్ ఎప్పుడంటే 1982-1985 మధ్యలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ద ప్లాన్ స్పెషల్లీ ఇట్ వాజ్ డిజైన్డ్ బై రెండు సార్లు ఈ ప్లాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ సిక్స్త్ 5 year ప్లాన్ 1978 నుంచి 83, కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దాని తర్వాత 1985లో మళ్ళీ ఒకసారి డిజైన్ చేశారు. దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. ద పర్పస్ ఆఫ్ ది సిక్స్త్ ప్లాన్ ఎరాడికేట్ ది పావర్టీ త్రూ ది అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగాన్ని ప్రాలతో నిర్మూలించడము, పావర్టీని నిర్మూలించడానికి, ఎరాడికేట్ చేయడానికి ఈ సిక్స్త్ ప్లాన్ అనేది అతి ముఖ్యమైనటువంటి ప్లాన్గా చెప్పవచ్చు. సిక్స్త్ ప్లాన్ ఆల్సో కాల్ ది అన్ఎంప్లాయ్మెంట్ ప్లాన్. ఇది బాగా గుర్తుపెట్టుకుంది. 6వ ప్రణాళిక, దీనికి మరొక పేరు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్లాన్ అని చెప్పవచ్చు. డ్యూరింగ్ దిస్ ప్లాన్ ఎనర్జీ సెక్టార్ వాజ్ గివెన్ ది హై ప్రియారిటీ. సో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? ఎనర్జీ సెక్టార్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఇందిరాగాంధీ ఉండడం జరుగుతుంది సిక్స్త్ 5 year ప్లాన్కి. సో మళ్ళీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారు? ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. సిక్స్త్ ప్లాన్కి కూడా ఈమెనే చైర్మన్గా ఉంటారు. డిప్యూటీ చైర్మన్ ఎన్డి తివారీ గారు మన తెలంగాణకు కూడా ఈ గవర్నర్గా పనిచేసి వెళ్ళడం జరిగింది. తర్వాత మోడల్ ఆఫ్ దిస్ ప్లాన్ ఏమంటారంటే లక్డావాలా, డిటి లక్డావాలా మోడల్ అని కూడా చెప్పవచ్చు. దీని గ్రోత్ రేట్ అంటే 5.2, అచీవ్ ఎంత చేశామంటే 5.5, జీడిపి గ్రోత్ రేట్ 5.2 ఉంటే ఇది కూడా సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు. సో అయితే దీంట్లో మనం క్రొనాలజీ దీని గురించి మనం అర్థం చేసుకుంటే 1980 అక్టోబర్ 2 ఐఆర్డిబి ఎన్ఆర్ఈపి ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ సిక్స్త్ ప్లాన్లో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎన్ఆర్ఈపి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో మళ్ళీ 1980 ఏప్రిల్ 15 రోజు అనదర్ 6 బ్యాంక్స్ వేర్ నేషనలైజ్డ్. ఫస్ట్ 1969లో 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగిందని నేను చెప్పాను, 14 బ్యాంక్స్ని. మళ్ళీ ఇక్కడ చూడండి 1980లో 6 బ్యాంక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికి కోడ్ ఏంటంటే ఆప్కో నవ్ ఎన్వి అని మనం చెప్పవచ్చు. ఆప్కో ఏ అంటే ఆంధ్ర బ్యాంక్ అని చెప్పవచ్చు. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటారు. సి అంటే కార్పొరేషన్ బ్యాంక్ అంటారు. తర్వాత కార్పొరేషన్ బ్యాంకు. ఓ అంటే ఓరియంటల్ బ్యాంక్ అంటారు. ఎన్ అంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ వి అంటే విజయ బ్యాంక్. ఈ 6 బ్యాంకులను నేషనలైజ్ చేయడం జరిగింది. దీని యొక్క కోడ్ ఏంటంటే ఆప్కో నవ్ అని మనం చెప్పవచ్చు. 6 బ్యాంక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దెన్ 1982 January 1 ఎగ్జిమ్ బ్యాంక్ వాజ్ ఫార్మ్డ్ టు ప్రమోట్ అవర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది దేని కొరకు ఏర్పాటు చేయడం జరిగింది 1982లో అంటే ఎక్స్పోర్ట్స్, మెయిన్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులను దిగుమతులను నిర్వహించుకోవడానికి ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఐఎం అంటే ఇంపోర్ట్స్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ 1982 సెప్టెంబర్ డ్వాక్రా ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. సో డ్వాక్రా ప్రోగ్రామ్ మీన్స్ డెవలప్మెంట్ ఆఫ్
డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ పథకాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1982 సెప్టెంబర్ మంత్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో డ్వాక్రా మీన్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది. డి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, బాగా గుర్తుపెట్టుకుని ఈ ప్రోగ్రామ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. 6 ద పర్పస్ ఆఫ్ డ్వాక్రా స్కీమ్ ఇంట్రడ్యూస్ ఫర్ ది విత్ ది యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఎకనామిక్ ఫెడరేషన్ సపోర్ట్, అంటే ఒక సంస్థ, ఐక్యరాజ్య సమితి ఒక స్వచ్ఛంద సంస్థ సపోర్ట్తో డ్వాక్రా అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో దీన్నే ప్రజెంట్ ఏమంటారంటే, డ్వాక్రా యొక్క పేరే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని కూడా మనం చెప్పవచ్చు. స్వయం సహాయక బృందాలు, అంటే విలేజ్కి మహిళా సంఘాలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి డ్వాక్రా కింద, దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారు? ఉమెన్ పీపుల్సే ఉంటారు. నెక్స్ట్ 1982 జూలై 12 ఫస్ట్ నాబార్డ్ బ్యాంక్ అనేటువంటిది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, బాగా గుర్తుపెట్టుకోండి. నాబార్డ్, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చినటువంటి బ్యాంకు. అగ్రికల్చర్ రంగం కొరకు, అగ్రికల్చర్ ఫార్మర్స్కి వచ్చినటువంటి లోన్స్ క్రెడిట్ ఇవ్వడానికి నాబార్డ్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఏ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ అని 1982లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సో ఈ ప్లాన్లోనే చెప్పవచ్చు అండి. సో ఏ కమిటీ? శివరామన్ కమిటీ, బాగా గుర్తుపెట్టుకోండి. శివరామన్ కమిటీ సూచనల మేరకు నాబార్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ అగ్రికల్చర్ క్రెడిట్ పర్పస్, వ్యవసాయదారుల పరపతిని రుణాలను కల్పించడానికి నాబార్డ్ అనేటువంటిది ఓన్లీ అగ్రికల్చర్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. 1983లో మిడ్ డే మీల్స్ అనేటువంటి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియాలోనే ఫస్ట్ టైం 1983లో తెలుగుదేశం పార్టీ 1982లో ఎలక్షన్లో విజయం సాధిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కూడా ఒక పార్ట్ కాబట్టి మనకు ఒక ప్రౌడ్గా చెప్పవచ్చు. ఇండియాలోనే మొదటిసారిగా ఎన్టీ రామారావు గారు, సో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సినిమా హీరో, సీనియర్ ఎన్టీఆర్ అంటారు. సో మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకాన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చాలామంది పేద ప్రజలు, పిల్లలు ఆహారం లేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి వారికి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం ఇవ్వాలి. 1983లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సబ్సిడీ రైస్ స్కీమ్ ఆల్సో అనౌన్స్డ్ ఇన్ 1983, అంటే ₹2 కిలో బియ్యం అనేటువంటి పథకాన్ని కూడా ఎన్టీ రామారావు తీసుకొని రావడం జరిగింది. 84-85లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్ పీపుల్, SEPUP, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పీపుల్, అంటే పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే అర్బన్ పూర్ పీపుల్ ఉన్నారో వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 7th ప్లాన్ చూడండి. 7th ప్లాన్ ఎప్పుడు? 1985 to 1990. సో ఈ 7th ప్లాన్లో ఇట్ ఈజ్ ఆల్సో లాంగ్ టర్మ్ ప్లాన్. సో 3rd ప్లాన్ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ అంటాము, 7th ప్లాన్ కూడా దీర్ఘకాలిక ప్రణాళిక అని మనం చెప్పవచ్చు. దిస్ ప్లాన్ స్పెషల్లీ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ విత్ ది లో ఫారెన్ ఎయిడ్, అంటే చాలా తక్కువ విదేశీ మూలధనంతో తయారు చేసినటువంటి ప్లాన్ అని కూడా మనం చెప్పవచ్చు. 7th 5-year ప్లాన్. దిస్ ప్లాన్ మెయిన్గా ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్క్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ప్రొడక్టివిటీ, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలి. ప్రొడక్షన్ వేరు, ప్రొడక్టివిటీ వేరు. ప్రొడక్షన్ అంటేనేమో వస్తువులను తయారు చేయడం, ప్రొడక్టివిటీ అంటే శ్రామిక సామర్థ్యాలను పెంపొందించడం. ఈ 3 మెయిన్ కాన్సెప్ట్గా తీసుకోవడం జరిగింది. ప్రొడక్టివిటీ, ద ఎఫిషియన్సీ ఆఫ్ ది లేబర్ షుడ్ బి ఇంక్రీజ్ దట్. డ్యూరింగ్ దిస్ ప్లాన్ ఎనర్జీ సెక్టర్ ఆల్సో గివెన్ ది హై ప్రియారిటీ. సో 6th సెక్టర్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. 7th ప్లాన్ కూడా ఎనర్జీ సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. చైర్మన్ ఎవరంటే రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరయ్యారంటే ప్రధానమంత్రి అయ్యారు మన దేశానికి రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ చైర్మన్గా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే, తర్వాత డిప్యూటీ చైర్మన్గా కూడా ఉన్నారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా పివి నరసింహారావు తర్వాత మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. మోడల్ ఆఫ్ దిస్ ప్లాన్ ఓకెమ్ అండ్ బ్రహ్మానందం
ప్లాన్ అని కూడా మనం చెప్పవచ్చు. జిడిపి టార్గెట్ ఎంత అంటే 5%, ఎంత టార్గెట్ అచీవ్ చేసాం 6%. ఇది కూడా సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు. 6th ప్లాన్ కూడా అయింది, 7th ప్లాన్ కూడా సక్సెస్ అయింది. 85-86లో ఇందిరా ఆవాస్ యోజన అనేటువంటి పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. హౌసింగ్ ఫెస్ట్ ఇందిరమ్మ గృహాలు అంటారు. ఇందిరా ఆవాస్ యోజన అంటే దిస్ ఈజ్ ఆల్సో వెల్ నోన్ ప్రోగ్రామ్. ఇందిరమ్మ గృహాలు అని తెలుగులో అంటుంటాం కదా. ఆ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 85-86లో సో అనౌన్స్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. అండ్ 1987లో MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటి ఒక ఒక అగ్రిమెంట్ ఇచ్చడం జరిగింది. బేస్డ్ ఆన్ అర్జున్ సెన్ గుప్తా కమిటీ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా 2 సంవత్సరాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలనేటువంటిది ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. 88-89లో మిలియన్ వెల్స్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మిలియన్ అంటే 1 మిలియన్కి 10 లక్షలు, 20 లక్షలు. సో ఈ ఈ మిలియన్ వెల్స్ అంటే బావులను త్రవ్వాలి రూరల్ ఏరియాస్లో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ సికా యాక్ట్ వాజ్ అనౌన్స్డ్. సికా అంటే సిక్ అంటే ఏవైతే నష్టాలతో కూడుకున్నటువంటి ఇండస్ట్రీస్ని సిక్ ఇండస్ట్రీస్ అంటారు. ఐ అంటే ఇండస్ట్రీస్, కంపెనీస్ యాక్ట్, సి అంటే కంపెనీస్, ఏ అంటే యాక్ట్ అని చెప్పవచ్చు. దీన్ని కూడా 1989లో ఈ యాక్ట్ని తీసుకొని రావడం అనేది జరిగింది. సికా యాక్ట్ అంటారు దీన్ని. ఓకే, 1987లో మళ్ళీ TRIFED వాజ్ ఇంట్రడ్యూస్డ్. TRIFED వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ అగ్రికల్చర్ మార్కెట్ ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ఫెడరేషన్ యాక్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. ట్రైబల్ పీపుల్ కొరకు అగ్రికల్చర్ మార్కెట్స్ ఏర్పాటు చేయాలని 1987లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 1987లో పేర్వానీ కమిటీ అపాయింటెడ్ ఫర్ స్టడీ ఆఫ్ అబౌట్ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి స్టడీ చేయడానికి పేర్వానీ కమిటీ అనేటువంటిది 1987లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది. 1987లో సింగిల్ విండో ప్రోగ్రామ్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ ప్రొవైడ్ ఆల్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ త్రూ ది సింగిల్ విండో. అంటే అన్ని రకాలైనటువంటి పరిశ్రమలకు, వ్యవసాయదారులకు ఒకే విధమైనటువంటి క్రెడిట్ సిస్టమ్ ఉండాలి అనేటువంటిది 1987లో ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. దెన్ 1988లో ఈ 7th ప్లాన్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHI అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ హైవేస్ అనేటువంటిది ఒక సంస్థను ఏర్పాటు చేశారు 1988. దెన్ 1988లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాజ్ ఫౌండెడ్. 1988 ఏప్రిల్ 12లో సెబీ అనేటువంటిది సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు సెబీ అంటే ఏంటిది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. ఇప్పుడు ఎస్టాబ్లిష్ 1988. అండ్ 1988 ఏప్రిల్ 1లో మళ్ళీ జవహర్ రోజ్గార్ యోజన JRY అనేటువంటి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. దెన్ ఇక్కడ చూడండి, డ్యూరింగ్ 1990-92 మధ్య మళ్ళీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది ఏర్పడింది, రాజకీయ అనిశ్చితి అనేటువంటిది ఏర్పడింది 1990-92 మధ్య. మళ్ళీ ఇక్కడ యాన్యువల్ ప్లాన్స్ని, ఇయర్లీ బేస్డ్ ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2 సార్లు. చూడండి ఇక్కడ. ఓకే, డ్యూ టు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ దిస్ ప్లాన్స్ 1990-91-92. అండ్ 1990లో సిడ్బీ అనేటువంటి ఒక బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిడ్బీ అంటే అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అని మనం చెప్పవచ్చు. ఇది యూపీలో లక్నోలో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఈ సిడ్బీ అనేటువంటిది బ్యాంక్. సో 1991లో జూలై 24 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, నూతన పారిశ్రామిక విధానాన్ని. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీంట్లో ఒక టాపిక్ వస్తుంది, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, నూతన పారిశ్రామిక విధానం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1991. సో బై ది PV నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ అని కూడా మనం చెప్పవచ్చు. అండ్ ఎయిత్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఎయిత్ ప్లాన్ 1992-97 ఈ కాలంలో 8వ పంచవర్ష ప్రణాళికలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఈజ్ ఇండికేట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఇండికేట్ ప్లాన్. అండ్
మెయిన్లీ ఇక్కడ ఈ ప్లాన్లో ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, ఎల్పిజి అంటారు. ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మీకు అందరికీ తెలుసు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనేటువంటి విధానాలను ఏ ప్రణాళికలో అమలు పరచడం జరిగిందంటే ఎయిత్ ప్లాన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎయిత్ ప్లాన్లో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనేటువంటి సంస్కరణలు ఏ ప్లాన్లో తీసుకొచ్చారంటే ఎయిత్ ప్లాన్ అని చెప్పవచ్చు. సో దీన్ని లిబరలైజేషన్, ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటారు. అడాప్టెడ్ ఇండికేట్ ప్లాన్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఈ ఎయిత్ ప్లాన్ ఎక్కడి నుంచి మెయిన్గా తీసుకోవడం జరిగింది, ఫ్రాన్స్ కంట్రీ నుంచి తీసుకోవడం జరిగింది. ద పర్పస్ ఆఫ్ దిస్ ప్లాన్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్డి అంటారు దీన్ని. హెచ్ఆర్డి మానవ వనరుల అభివృద్ధిని పెంపొందించాలి. మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపెండ్స్ అపాన్ ప్రొవైడింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్, ప్రాపర్ లైఫ్ స్టాండర్డ్, ప్రాపర్ ఫుడ్. ఇవి ప్రొవైడ్ చేయడం ద్వారా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇది మెయిన్గా ఈ ప్లాన్ని హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కొరకు తయారు చేయడం జరిగింది. డ్యూరింగ్ దిస్ ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఆల్సో గివెన్ ది హై ప్రియారిటీ. ఇంతకుముందే చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే అవస్థాపన సౌకర్యాలను, రోడ్స్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ అండ్ వాటర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ ఫెసిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ద ప్లాన్ అనదర్ ఎయిమ్ ఈజ్ ది ఎరాడికేట్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్. పేదరికాన్ని ఎరాడికేట్ చేయాలి. ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ చైర్మన్ పివి నరసింహారావు. సో దీనికి అప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, పివి నరసింహారావు ఉన్నారు కాబట్టి చైర్మన్ ఆయన ఉంటాడు. ప్రణబ్ ముఖర్జీ, సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ దిస్ ప్లాన్ ప్రణబ్ ముఖర్జీ. మోడల్ ఆఫ్ దిస్ ప్లాన్ ప్రణబ్ ముఖర్జీ మోడల్ అంటారు. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే మన్మోహన్ సింగ్. ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు పివి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ అండ్ మన్మోహన్ సింగ్. బాగా డిప్యూటీ చైర్మన్ ఏమో ప్రణబ్ ముఖర్జీ, చైర్మన్ ఏమో పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ఇస్ ది ఫైనాన్స్ మినిస్టర్. ద జీడిపి టార్గెట్ ఎంత ఉంది అప్పుడు 5.6, కానీ ఇది అచీవ్ ఎంత చేసింది 6.8. హైలీ సక్సెస్ఫుల్ అని కూడా మనం చెప్పవచ్చు. అండ్ 1992 సిట్రా ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి. సిట్రా అంటే ఏంటిది, ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సిట్రా మీన్స్ సప్లై, సెస్ అంటే సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్ ఫర్ రూరల్ ఆర్టిషన్స్. రూరల్ ఆర్టిషన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వృత్తి కళాకారులు ఉంటారు. లేబర్స్, బార్బర్స్ అండ్ కార్పెంటర్స్, మెకానిక్స్, రకరకాల వ్యక్తులు, ప్లంబర్స్, వీళ్ళంతా ఉంటారు. వాళ్ళకు వృత్తి అంటే పరికరాలు, పనిముట్లు లేక వాళ్ళు తన యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ సిట్రా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా వారికి ఫ్రీగా ఈ కిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఆర్టిషియన్స్కి, ముఖ్యంగా చేతి వృత్తులు ఎవరైతే చేస్తారో వారి కొరకు ఇది పనిముట్లను సప్లై చేయడానికి సిట్రా అనేటువంటి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. నెక్స్ట్ 1992లో నవంబర్లో నేషనల్ స్టాక్ మార్కెట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. NSM అంటారు, నేషనల్ స్టాక్ మార్కెట్ అనేది ఏర్పడింది. అండ్ 1993లో మహిళా సమృద్ధి యోజన అనేటువంటి వెల్ఫేర్ ఫర్ ఉమెన్, మహిళల అభివృద్ధి కొరకు మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ ప్లాన్లో. నెక్స్ట్ 1993లో ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ వాజ్ ఇంప్లిమెంటెడ్. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఎక్కడ మహారాష్ట్ర ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దెన్ 1993లో శ్రీ రంగరాజన్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణకు మూల కారణం ఏంటిది అంటే పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ద విత్డ్రావల్ ఆఫ్ ది ఫండ్స్ ఫ్రమ్ ది పబ్లిక్ సెక్టార్ టు ప్రైవేట్ సెక్టార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిస్ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పవచ్చు. సో
అది ఎవరు, ఏ కమిటీ సూచన మేరకు చేశారు? డిజిన్వెస్ట్మెంట్ రంగరాజన్ కమిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? విత్డ్రావల్ ఆఫ్ ది ఫండ్ ఫ్రమ్ ది పబ్లిక్ కంపెనీస్ టు ప్రైవేట్ కంపెనీస్. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి పెట్టుబడులను ప్రైవేట్కి బదలాయించడాన్ని డిజిన్వెస్ట్మెంట్. దిస్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ప్రైవేటైజేషన్. దీని ప్రకారం ప్రైవేటైజేషన్ ప్రాసెస్ అనేది అప్పుడే 1993 నుంచే స్టార్ట్ అయింది. అండ్ 1993లో పిఎంఆర్వై, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అనేటువంటి ఒక పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ యూత్ కొరకు. అండ్ పిఎంఆర్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ అంటే ఉపాధి, యోజన అంటే పథకం అని మనం చెప్పవచ్చు. అండ్ 1993లో అగైన్ ఎంపీ ల్యాడ్స్ అనేటువంటిది ఒక యాక్ట్ని, ఒక ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. ఎంపీ అంటే ఏంటిది? మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోకల్ డెవలప్మెంట్ స్కీమ్, లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ల్యాడ్స్ అంటే ఏంటిది? లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని మనం చెప్పవచ్చు. అంటే భారతదేశంలో ఉండే ప్రతి పార్లమెంట్ సభ్యునికి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఒక 20 లక్షలు, 30 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు లేదా 40 కోట్లు ఇస్తుంది. అంటే వాళ్ళు ఏం చేయాలి? రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ చేయడానికి స్వచ్ఛందంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఆ డబ్బును ఖర్చు చేసుకోవచ్చు. ఎంపీ ల్యాడ్స్ అంటే ఒక సపరేట్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది వారికి. ఆ ఫండ్స్ రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ కొరకు ఆ ఎంపీ తన యొక్క నియోజకవర్గంలో ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1993లో ఇంట్రడ్యూస్ చేసింది అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ 1994లో న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో 1994లో ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ రంగ బ్యాంకులను కూడా ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ దాంట్లో ముఖ్యమైనదంటే యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి బ్యాంక్ని స్టార్ట్ చేశారు. 1994లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ది రిఫార్మ్స్ ఇన్ ఇన్సూరెన్స్. సో ఈ ఇన్సూరెన్స్ రంగంలో కూడా మార్పులు తీసుకొని రావడం జరిగింది. పోస్టల్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ సెక్టార్లో 1994లో. దెన్ 1995లో అంబుడ్స్మన్ ప్రోగ్రామ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంబుడ్స్మన్ ప్రోగ్రామ్ announced for the solve banking problems and customers problems. So what is the importance of the ombudsman program? ఎగ్జామ్లో వస్తుంది. సో సాల్వ్ ది బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ అంటే బ్యాంక్స్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఏర్పడేటువంటి బ్యాంక్ని ఏమంటారు? ప్రోగ్రామ్ని ఏమంటారంటే అంబుడ్స్మన్ ప్రోగ్రామ్ అంటారు. ఇది 1995లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1995 ఆగస్టు 15లో మిడ్ డే మీల్స్ వాజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ అవుట్ ది కంట్రీ. ఇంతకుముందు 1983లో మిడ్ డే మీల్స్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్టీ రామారావు స్టార్ట్ చేస్తే, ఇప్పుడు 1995 ఆగస్టు 15 నుంచి మిడ్ డే మీల్స్ అనేది దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. సో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇండియా వైజ్గా దేశవ్యాప్తంగా. నెక్స్ట్ 1995లో ఆర్బీఐ ఇంట్రడ్యూస్ ది మోడర్న్ ప్రింటింగ్ ప్రెస్. ఆధునిక ప్రింటింగ్ ప్రెస్ని, ముద్రణ ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1995-96లో నాబార్డ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఆర్ఐడిపి ఫండ్ అనేది ఒక స్పెషల్ ఆర్ఐడిపి ఫండ్ అనేది నాబార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. సో దాన్ని ఏమంటారు అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటారు. ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. డెవలప్మెంట్ ఫండ్. దీన్ని ఆర్ఐడిపి అంటారు. ఆర్ఐడిఎఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే గ్రామీణ అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి నాబార్డ్ అనేది ఒక సపరేట్ ఫండ్ని క్రియేట్ చేసింది. ఎప్పుడు? 1995-96. దెన్ 96-97లో డ్రిప్ ఇరిగేషన్ని ప్రారంభించింది ఈ ప్రణాళిక. డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం. సో ముఖ్యంగా చూడండి, ఈ నీటిపారుదల వసతులు లేనటువంటి
భూములకు బిందు సేద్యం పైప్ లైన్స్ ద్వారా స్ప్రింక్లరైజింగ్ చేసి వాటర్ని మనం సేవ్ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువగా భూమికి మనం వాటర్ సప్లై చేయవచ్చు ఉద్దేశంతో స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ సిస్టమ్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ డ్రై ల్యాండ్స్. సో నీటి సౌకర్యాలైనటువంటి భూముల కొరకు ఈ డ్రిప్ ఇరిగేషన్ని ప్రారంభించారు 96-97లో. దెన్ 97లో ఆన్ ఫిబ్రవరి గంగా కళ్యాణ్ యోజన అండ్ ప్రోగ్రామ్ అనౌన్స్ ఫర్ ఇరిగేషన్ డెవలప్మెంట్. గంగా కళ్యాణ్ యోజన కాలువలను త్రవ్వడం, చెరువులను నిర్మించడము, తర్వాత ప్రాజెక్టులను కట్టడానికి, నీటిపారుదల ప్రాజెక్టు కట్టడానికి 1997లో గంగా కళ్యాణ్ యోజన ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ నైన్త్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? సో ఎప్పుడు ప్రారంభించారు? 1997 నుంచి 2002. ఇట్స్ మెయిన్ టార్గెట్ ఈస్ డెవలప్మెంట్ విత్ ది సోషల్ జస్టిస్. ఇది కూడా సామాజిక న్యాయాన్ని కల్పించి సమాజంలో అందరినీ సమానంగా అభివృద్ధి చేయాలి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఒకరికి ఒక రకంగా, ఇంకొకరు ఒక రకంగా కాకుండా సమాజంలో అందరికీ కూడా సమాన అవకాశాలను కల్పించాలి, సమాన అభివృద్ధి చేయాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఎయిమ్గా మనం చెప్పవచ్చు. డ్యూరింగ్ దిస్ ప్లాన్ సర్వీస్ సెక్టర్ వాజ్ గివెన్ ది హై ప్రియారిటీ. సర్వీస్ సెక్టార్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జీడిపి గ్రోత్ రేట్ ఎంతంటే 6.5, కానీ 5.5 మాత్రమే అచీవ్మెంట్ చేయడం జరిగింది. నైన్త్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు? హెచ్డి దేవగౌడ. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా పని చేయడం జరుగుతుంది. సో హెచ్డి దేవగౌడ. సో డిప్యూటీ చైర్మన్ అంటే మధు దండవతే డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. కర్ణాటక చెందినటువంటి హెచ్డి దేవగౌడ చాలా స్వల్పకాలం ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరుగుతుంది. తర్వాత డిప్యూటీ చైర్మన్ అంటే మధు దండవతే. మోడల్ ఆఫ్ దిస్ ప్లాన్ మధు దండవతే మోడల్ అని కూడా చెప్పవచ్చు. అండ్ నవరత్న స్టేటస్ వాస్ అనౌన్స్డ్ ఫర్ ప్రమోట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. 1997లో నవరత్న స్టేటస్ అంటే ఏవైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో వాటిలో లాభాలను పెంపొందించడానికి, వాటి యొక్క ఉత్పాదక సామర్థ్యాలను పెంచడానికి నవరత్న స్టేటస్ అంటే స్పెషల్ స్టేటస్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మాత్రమే. అండ్ 1997 డిసెంబర్ స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన ప్రోగ్రామ్ వాజ్ అనౌన్స్డ్ ఎరాడికేట్ ది పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన అనేటువంటి ఇంట్రడ్యూస్ చేశారు 1997లో. అగైన్ 1998లో ఆగస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్, రైతులకు కూడా క్రెడిట్ ఇవ్వడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1998. బాగా గుర్తుపెట్టుకోండి. కేసీసీ అంటారు దీన్ని. కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ అవ్వదు. ప్రైవేట్ షార్ట్ టర్మ్ లోన్స్, విత్తనాలు కొనుగోలు చేయడానికి వ్యవసాయదారులు, ఫర్టిలైజర్, సీడ్స్ పర్చేజ్ చేయడానికి. సో షార్ట్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది త్రూ ది కిసాన్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్. 1991లో అమర్త్య సేన్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఎకనామిక్స్లో. 1991లో స్వర్ణ జయంతి గ్రామ్ సమృద్ధి యోజన ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం అంటే ఎరాడికేట్ పావర్టీ ఇన్ రూరల్ ఏరియాస్. దీన్ని కూడా పేదరికాన్ని నిర్మించడానికి స్వర్ణ జయంతి గ్రామ్ సమృద్ధి యోజన అనేటువంటి 1991లో డేట్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి. మళ్ళీ 1991లో జవహర్ గ్రామ సమృద్ధి యోజన ప్రోగ్రామ్ అనౌన్స్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. మొత్తం పావర్టీని ఎరాడికేట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇన్సూరెన్స్ సెక్టార్ని కంట్రోల్ చేయడానికి. అండ్ నిర్మల్ భారత్ స్కీమ్, ఇది రూరల్ ఏరియాస్ని డెవలప్మెంట్ చేయడానికి, మెయిన్లీ శానిటరీ డెవలప్మెంటు, డ్రైనేజీ, సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఇది నిర్మల్ భారత్ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1999లో ఫేమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయాలి. ఫేమా అంటే ఏంటిది? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాడు. ఫెరా అనేటువంటి ప్లేస్లో దీన్ని ఫెమా అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో ఎవరు తీసుకొచ్చారు? గార్జల్ వార్ అనేటువంటి హ్యాస్ హ్యాపెన్. సో డ్యూరింగ్ దిస్ 1999-2000 ఇయర్లో ఒక యుద్ధం జరిగింది. దాని పేరే కార్గిల్ వార్ అనేటువంటిది జరిగింది ఇక్కడ. కార్గిల్ వార్ బిట్వీన్ ది ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే. నెక్స్ట్ 2000లో అంత్యోదయ అన్న యోజన ప్రోగ్రామ్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్.
ఎవరైతే బిలో పావర్టీ లైన్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంతా అన్న యోజన అంటే సో ప్రతి ఒక్కరికి 35 కేజీస్ రైస్ ప్రొవైడ్ చేయాలి అండ్ 2000లో ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ గోల్డెన్ క్వార్టర్స్ లేటర్ ప్రోగ్రామ్ వాజ్ అనౌన్స్డ్ గవర్నమెంట్ ఫర్ నేషనల్ హైవేస్. సో నేషనల్ హైవేస్ ప్రోగ్రామ్ కూడా 2000 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 2000లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రోగ్రామ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫర్ ది రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ కొరకు. అండ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ వాజ్ అనౌన్స్డ్. నూతన వ్యవసాయ విధానాన్ని ఎప్పుడు చేశారంటే 2000 ఇయర్లో. ఈ 2000 ఇయర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ 2000 ఈ 1 ఇయర్కి సంబంధించింది ఏంటంటే సర్వ శిక్ష అభియాన్ అనేటువంటి ఒక SSA అంటారు. ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. సర్వ శిక్ష అభియాన్ అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో అనేటువంటి అక్షరాస్యత రేటును పెంపొందించడానికి ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సర్వ శిక్ష అభియాన్ అని మనం చెప్పవచ్చు. సో సర్వ శిక్ష అభియాన్ ఫర్ ది ప్రైమరీ ఎడ్యుకేషన్. 2001లో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎరాడికేట్ ది పావర్టీ. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ జోన్స్ AEZ వ్యవసాయ రంగ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలనేటువంటిది ఒక పథకాన్ని కూడా 2001లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అన్నపూర్ణ యోజన ప్రోగ్రామ్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2001 ఫర్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ త్రూ ది ఓల్డ్ ఏజ్ పీపుల్. సో ఎవరైతే 55 నుంచి 60 సంవత్సరాల పైబడినటువంటి వారికి ఉచిత ఆహారాన్ని ప్రొవైడ్ చేయడానికి అన్నపూర్ణ యోజన ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2001లో మళ్ళీ సో VAMVAY స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హౌసింగ్ అమాంగ్ ది అర్బన్ ఏరియాస్. పట్టణ ప్రాంతంలో పేదలకు ఇల్లు లేనటువంటి వారికి ఇళ్లను కల్పించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో VAMVAY అంటే వాల్మీకి అంబేద్కర్ బస్తీ ఆవాస్ యోజన అని కూడా అంటారు దీన్ని. VAMVAY అంటే వాల్మీకి అంబేద్కర్ బస్తీ ఆవాస్ యోజన అని కూడా దీని యొక్క పేరు. నెక్స్ట్ 10th ప్లాన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పుడు ప్రారంభించారంటే 2000 నుంచి 2007 మధ్యలో ఈ 10th 5-year ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దిస్ ప్లాన్ మెయిన్ ఆబ్జెక్టివ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయము సాంఘిక న్యాయము అండ్ లా ఆఫ్ ఈక్వాలిటీ అంటే సమానత్వము అనేటువంటి సూత్రంపై ఆధారపడి చేసినటువంటి ప్లాన్ని 10th 5-year ప్లాన్ అని మనం చెప్పవచ్చు. డ్యూరింగ్ దిస్ ప్లాన్ సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ ది హై ఫండ్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఎక్కువ ఫండ్స్ దేని కొరకు యూజ్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్. దట్ ఈజ్ వై 10th ప్లాన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎడ్యుకేషన్ ప్లాన్. దీన్ని ఏమంటారంటే విద్యా ప్రణాళిక అని కూడా మనం చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ ప్లాన్ అని అంటారు, ఎందుకంటే ఎక్కువ నిధులు ఎడ్యుకేషన్ కొరకు ఖర్చు చేయడం జరిగింది. ఫస్ట్ టైం డ్యూరింగ్ దిస్ ప్లాన్ గవర్నమెంట్ వాజ్ ప్రియారిటీ ఆఫ్ ప్రమోట్ ది క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్. ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి ఈ ప్రణాళిక ఫస్ట్ టైం తయారు చేయడం అనేది జరిగింది. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. సో అప్పట్లో ప్రధానమంత్రి ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి. డిప్యూటీ చైర్మన్ KC పంత్గా ఉన్నారు. ది KC పంత్ మోడల్ అని కూడా చెప్పవచ్చు. 8% GDP టార్గెట్ ఉంటే 7.8 అంటే ఆల్మోస్ట్ దగ్గరికి మనం రీచ్ అయ్యామని మనం చెప్పవచ్చు. సో దీంట్లో ఇయర్ వైజ్గా మనం క్రోనాలజీ అర్థం చేసుకుంటే 2003లో APJ అబ్దుల్ కలాం అనౌన్స్డ్ ది పురా మోడల్. ఇది బాగా గుర్తుపెట్టుకుంది, ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. పురా మోడల్ అంటే ఏంటిది, ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్. P అంటే ప్రొవైడింగ్, U అంటే అర్బన్, ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, R అంటే రూరల్, A అంటే ఏరియాస్. అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి అని APJ అబ్దుల్ కలాం గారు పురా అనేటువంటి ఒక మోడల్ ఫర్ రూరల్
మైగ్రేషన్ పీపుల్ కొరకు, కంట్రోల్ ఆఫ్ రూరల్ మైగ్రేషన్ అంటే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు వలస వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు లేకపోవడం, వైద్య అవకాశాలు లేకపోవడం, మంచి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లేకపోవడం, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం. కాబట్టి బెటర్ లైఫ్ కొరకు, బెటర్ ఫ్యూచర్ కొరకు అర్బన్ ఏరియాకు మైగ్రేట్ అవుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే పట్టణాల్లో ఉండేటువంటి వసతులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రొవైడ్ చేయాలి. దాన్నే పూరా అంటారు. ఎవరు చెప్పారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఏపీజే అబ్దుల్ కలాం, మన రాష్ట్రపతి, అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు ఇతను. సో నెక్స్ట్ 2003లో వ్యాట్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో హర్యానా స్టేట్ ఫస్ట్ టైం వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. నెక్స్ట్ 2004లో వందే మాతరం స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ ప్రొవైడ్ ది న్యూట్రిషన్ ఫుడ్ ఫర్ ది ప్రెగ్నెంట్ ఉమెన్. ఇది బాగా గుర్తుపెట్టుకున్నాం. వందే మాతరం స్కీమ్ 2004లో న్యూట్రిషన్ ఫర్ ది ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో వారికి న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలని ఎస్పెషల్లీ ఈ వందే మాతరం స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్లాన్లో. ఓకే, నెక్స్ట్ 2004లో మళ్ళీ నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ వాజ్ అనౌన్స్డ్, జాతీయ పనికి ఆహార పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2004లో. అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఫర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ 2004లోనే ఇంట్రడ్యూస్ చేశారు. జననీ సురక్ష యోజన ప్రోగ్రామ్ అనౌన్స్డ్ ఇన్ 2005. ఇది చాలాసార్లు ఈ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంటుంది చూడండి. జననీ సురక్ష యోజన ప్రోగ్రామ్ అంటే 100% డెలివరీ షుడ్ బి కండక్ట్ ఇన్ ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఓన్లీ. దెన్ ఓన్లీ వీ కెన్ కంట్రోల్ ది ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. అంటే శిశు మరణాలను తగ్గించడానికి అండ్ మనము ప్రసూతి మరణాలు అంటారు, డెత్ రేట్ని తల్లి మరియు బిడ్డలను సంరక్షించుకోవడానికి ఈ జననీ సురక్ష యోజన ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100% డెలివరీస్ని హాస్పిటల్లో కండక్ట్ చేయాలి. ఇప్పటికీ చాలామంది రూరల్ పీపుల్ హాస్పిటల్కి వెళ్ళడం లేదు. సో కాబట్టి చాలామంది తల్లి మరియు బిడ్డ ఇద్దరు చనిపోయే అవకాశం ఉంది. 2005లో మళ్ళీ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. నేషనల్ NRHM అంటారు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ని ప్రారంభించడం జరిగింది 2005లో ఫర్ ది రూరల్ పీపుల్. గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదవారందరికీ కూడా ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి ఇది NRHM అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2005లో భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ అనౌన్స్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియా. గ్రామీణ ప్రాంతంలో స్కూల్ బిల్డింగ్స్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి, రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2005లో. మెయిన్గా స్కూల్ భవనాలు కట్టడానికి, బిల్డింగ్స్ కట్టడానికి, గ్రామీణ రోడ్లను నిర్మించడానికి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది కూడా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2005. రెండు బాగా గుర్తుపెట్టుకోండి. 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 నుంచి ఇంప్లిమెంట్గా వచ్చింది. నెక్స్ట్ NREGP యాక్ట్ వాజ్ అనౌన్స్డ్. సో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఈ గ్యారంటీ 2005లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మళ్ళీ 2005లో ఏం చేశారంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రూరల్ హెల్త్ మిషన్. సో దీన్ని NHNU నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అంటారు, NUHM అంటారు, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అని చెప్పవచ్చు. జవహర్లాల్ నెహ్రూ పేరు మీద పెట్టారు దీన్ని. అండ్ యాంటీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2005. ఇంపార్టెంట్ ఉన్నాయి చూడండి ఇక్కడ. డొమెస్టిక్ వైలెన్స్ అంటే చాలా కుటుంబాల్లో డౌరీ కేసెస్ అవుతున్నాయి, బాల్య వివాహాలు చేస్తున్నారు అండ్ కొట్లాటలు జరుగుతుంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ కింద వారిని సీరియస్గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది, ఎవరైతే డౌరీకి ఫోర్స్ చేయడం. సో గృహ హింస చట్టము అంటారు దాన్ని. సో హింసించడం జరుగుతుంది మహిళలను
కొంతమంది కొన్ని కుటుంబాల్లో వారి కొరకు ఈ చట్టం చాలా సీరియస్గా పనిచేస్తుంది. నేషనల్ జూట్ పాలసీ, జాతీయ జూట్ పాలసీ, నేషనల్ స్టీల్ పాలసీ ఆల్సో ఇంట్రడ్యూస్ ఇన్ 2005. నెక్స్ట్ సెజ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2005లో. అండ్ February 2 ఎన్ఆర్జిపి ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్. అండ్ బండ్లపల్లి విలేజ్ ఏపీలో ఉంటుంది ఇది. సో ఎన్ఆర్జిపి ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లోని బండ్లపల్లి విలేజ్లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2006లో సెజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అమాంగ్ ఇండియా. మొత్తం 2006 వరకు మొత్తం దేశవ్యాప్తంగా సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు దీన్ని. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇంట్రడ్యూస్ చేసినాము 2005. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు 2006లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎంఎస్ఎంఈ యాక్ట్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ యాక్ట్ 2006లో ఇండస్ట్రీస్ని అన్నింటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని మళ్ళీ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం 11th ప్లాన్ని మనం చూసుకున్నట్టయితే 2007 నుంచి 2012 వరకు 11th ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇన్ దిస్ 5-year ప్లాన్ 27 మేజర్ టార్గెట్స్ తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ మెయిన్ ఏమైనా ఇంక్లూజివ్ గ్రోత్, ఇంటెన్సివ్ డెవలప్మెంట్. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటిదంటే ఇంక్లూడింగ్ ఆల్ సెక్టార్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ని మొత్తం డెవలప్మెంట్ చేయాలి. ఇంటెన్సివ్ గ్రోత్ అంటే కొన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ అనేది చాలా ఇమీడియట్గా చేయాలి. హెల్త్, ఎడ్యుకేషన్ ఉంది. సో వాటి ఇమీడియట్లీ మనం డెవలప్మెంట్ చేయవలసి ఉంటుంది. దాన్ని ఇంటెన్సివ్ గ్రోత్ అంటారు. గ్రోత్ మీన్స్ ఇంప్రూవ్ ది ప్రోడక్ట్ ఆర్ ఇంక్రీజింగ్ ది ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ ది గ్రోత్ అంటారు. డెవలప్మెంట్ అంటే ఏంటంటే గ్రోత్ మరియు డెవలప్మెంట్కి డిఫరెంట్ ఉంటుంది. గ్రోత్ అంటే ఏంటిది, ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడాన్ని గ్రోత్ అంటారు. సో ఇయర్ బై ఇయర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే దాన్ని గ్రోత్ అంటారు. డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ ఇంక్రీజింగ్ ది గ్రోత్ అలాంగ్ విత్ ది స్ట్రక్చరల్ అండ్ సైంటిఫిక్ చేంజెస్ కావాలి. సో గ్రోత్తో పాటు ఒక దేశంలో విద్య, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత లైఫ్ స్టాండర్డ్స్, సో వారి యొక్క జీవన ప్రమాణంలో మార్పులు తీసుకుని రాని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. సో నెక్స్ట్ చూడండి, జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 8.1% ఉంటే దీని టార్గెట్ ఎంత అచీవ్ చేసాం 7.9, ఆల్మోస్ట్ బాగానే ఉందనుకోవచ్చు. సో చైర్మన్ ఎవరు, మన్మోహన్ సింగ్. అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు, మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. సో మోడల్ ఆఫ్ ప్లాన్ మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. సో ఇక్కడ మనం ఏవేవి ఉన్నాయంటే 2009 October 2లో మెయిన్గా ఎన్ఆర్జిపి వాస్ చేంజ్ యాజ్ ఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేటువంటిది ఒక MGNRE నరేగా అంటారు దీన్ని. మహాత్మా గాంధీ నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేటివి చేశారు. దీని ఏ పేరు, NREGPనే దీని ఈ విధంగా మార్చడం జరిగింది. అండ్ present in our country through this program, central government providing 150 days ఎంప్లాయ్మెంట్ ఇయర్లీలో 150 days, 365 daysలో మినిమం 150 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఒక రోజుకి ఎంత వేతనం ఇవ్వాలి, 250 రూపీస్ వారికి లేబర్స్కి ఇవ్వాలనేది నిర్ణయించింది ఇక్కడ. నెక్స్ట్ మహారత్న స్టేటస్ అనౌన్స్డ్ ఫర్ ఎంకరేజింగ్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ఏవైతే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో లాసెస్లో ఉన్నాయో సో ఆ యూనిట్స్ కొరకు మహారత్న స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది ప్రాఫిట్స్ తీసుకొని రావడానికి. అండ్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా యోజన ప్రోగ్రామ్ని 2009లో ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వశిక్ష అభియాన్ అనేది ఏమో ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని డెవలప్మెంట్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని. మాధ్యమిక శిక్షా యోజన అనేటువంటిది ఏమో సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని డెవలప్మెంట్ చేయడానికి, సెకండరీ ఎడ్యుకేషన్ని డెవలప్మెంట్ చేయడానికి సో ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ టైం 2009లో ఆధార్ కార్డు స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డ్ స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 2009 నుంచి. రాజీవ్ వికాస్ యోజన ప్రోగ్రామ్ అనౌన్స్డ్ ఫర్ హౌసింగ్ ఫెసిలిటీ 2009, రాజీవ్ గాంధీ పేరు పైన గృహ నిర్మాణ పథకం అని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి,
AJEVKA 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనౌన్స్డ్ ఎరాడికేట్ పావర్టీ ఇన్ రూరల్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ 12th ప్లాన్, లాస్ట్ ప్లాన్ ఇది 2012 నుంచి 2017 వరకు ఉండేటువంటి ప్లాన్ని 12th ప్లాన్ అంటారు. డ్యూరింగ్ దిస్ ప్లాన్ 25 మేజర్ టార్గెట్స్ ఆర్ టేకెన్. ఎన్ని టార్గెట్స్ తీసుకున్నారు? 25. సో దిస్ ప్లాన్ మెయిన్ ఎయిమ్ ఇస్ ఫాస్టర్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇన్క్లూజివ్ గ్రోత్ అని ఇంతకుముందే చెప్పాను, అన్ని సెక్టార్స్ని డెవలప్మెంట్ చేయడము. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కీపింగ్ దట్ రిసోర్సెస్ వితౌట్ హార్మ్ఫుల్ టు ది అవర్ ఎన్విరాన్మెంట్, కీపింగ్ దట్ రిసోర్సెస్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్ పర్పస్. అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా ఉన్నటువంటి వనరులను మన భావితరాలకు జాగ్రత్తగా అందించడాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మనం చెప్పవచ్చు. సో ఇది మెయిన్గా చూడండి. ఇన్ దిస్ ప్లాన్ సోషల్ సర్వీస్ గివెన్ యాజ్ ఏ ప్రియారిటీ. అంటే సొసైటీకి సర్వీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఈ ప్రణాళికలో తీసుకోవడం జరిగింది. ఇన్ దిస్ ప్లాన్ లిటరసీ రేట్ టార్గెట్ ఈజ్ 100%. సో ఈ 12th ప్లాన్ ఏం చేసిందంటే అక్షరాస్యత రేట్ని 100% సాధించాలి అని టార్గెట్ పెట్టుకుంది. కానీ మనం 82% సాధించాం. అక్షరాస్యత రేటు 82 to 84% మాత్రమే మన దేశంలో లిటరసీ రేట్ ఉంది. జీడిపి టార్గెట్ 8% ఉంటే ఎంత పర్సెంట్ సాధించాం మనం? 7.6%. ఎవరు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉన్నాడు అంటే మన్మోహన్ సింగ్. అప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారు? మన్మోహన్ సింగ్. అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. మోడల్ ఆఫ్ ప్లాన్ మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. అండ్ 2013 సెప్టెంబర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనౌన్స్, నేషనల్ జాతీయ ఆహార భద్రత చట్టము అంటారు దీన్ని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశంలో ఉండే ప్రతి పౌరునికి ఆహారాన్ని సప్లై చేయాలి అనేటువంటి అది ఒక ప్రాథమిక హక్కుగా భావించి ప్రతి ఒక్కరి యొక్క ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు అనేటివి ఖచ్చితంగా ఆహారాన్ని సప్లై చేయాలి అని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది 2013లో. బాగా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో ఇది కూడా వస్తుంది. నవంబర్ 2013 భారతీయ మహిళా బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతం SBIలో మెర్జ్ చేశారు. అండ్ 2014 సెప్టెంబర్లో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మన దేశంలోనే ప్రొడక్షన్ చేయాలి సో అని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. 2014లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనౌన్స్ ఫర్ ప్రొవైడింగ్ ది ఫ్రీ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఫర్ ఆల్. అంటే ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జన్ధన్ యోజన అనేటువంటి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు 2014 ఆగస్టు రోజు ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 2014 అక్టోబర్ 2లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. ఎందుకంటే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టడానికి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. సో మెయిన్లీ శానిటరీ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ 2014లో మళ్ళీ స్వచ్ఛ బాల ప్రోగ్రామ్ వాజ్ అనౌన్స్డ్. దట్ స్వచ్ఛ బాల ప్రోగ్రామ్ అంటే స్కూల్లో ఉన్నటువంటి గర్ల్స్కి అందరికీ కూడా శానిటరీ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. వారికి సపరేట్గా బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయాలి అండ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయాలి. వారికి నాప్కిన్స్ రకరకాల వారికి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ని ప్రొవైడ్ చేయాలి ఎవరైతే స్కూల్స్లో చదువుకునేటువంటి గర్ల్స్ ఉంటారో. సో శానిటరీ అమాంగ్ ది స్కూల్స్. సో ఇది కూడా బాగా స్వచ్ఛ బాల ప్రోగ్రామ్ అనౌన్స్డ్ ఇన్ 2014 ప్రొవైడింగ్ ది శానిటరీ ఫెసిలిటీస్ టు ది స్కూల్ గర్ల్స్. 2015 జనవరి 2లో బేటీ బచావో బేటీ పడావో స్లోగాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. బేటీ బచావో బేటీ పడావో, బాలికలను రక్షించండి, సో గర్ల్స్ను బాలికలు రక్షించండి, బాలికలను చదివించండి అనేటువంటిది 2015లో స్లోగాన్ ఇవ్వడం జరిగింది. వెల్ఫేర్ ఫర్ గర్ల్స్. 2015 ఏప్రిల్ 8 రోజు ముద్రా యోజన వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకున్నాము, ఎగ్జామ్లో వస్తుంది. 2015లో ముద్రా యోజన అనేటువంటి, ముద్ర అంటే ఏంటిది? మైక్రో, ఎం అంటే మైక్రో, యు అంటే యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ముద్ర ఎం అంటే మైక్రో,
యూ అంటే యూనిట్స్, డి అంటే డెవలప్మెంట్, ఆర్ మీన్స్ రీఫైనాన్స్, ఏ మీన్స్ ఏజెన్సీ. సో మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటారు. ఇది మెయిన్లీ ఎవరి కొరకు అంటే స్మాల్ బిజినెస్ పీపుల్ పర్పస్. దిస్ ఈస్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ 25th May 9th 2015 May 9th రోజు 3 ఇన్సూరెన్స్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ బిహారీ పెన్షన్ యోజన అనేటువంటిది 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. జూన్ 25th రోజు అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేసే స్మార్ట్ సిటీస్. సో అర్బన్ పట్టణాలను అభివృద్ధి చేయాలనేది ఉంటుంది. స్మార్ట్ సిటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అమాంగ్ ది 100 సిటీస్. దేశంలో ముఖ్యంగా 100 పట్టణాలను అభివృద్ధి చేయాలి, 100 సిటీస్ని డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ స్మార్ట్ సిటీస్ని ఏవేవంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఈ 3 స్మార్ట్ సిటీస్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి డెవలప్మెంట్ చేయాలని నిర్ణయించింది. సో నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ని 100 సిటీస్ని డెవలప్మెంట్ చేయాలి, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి దేశంలో. అమృత్ స్కీమ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అమృత్ అంటే ఏ అంటే అటల్, ఎం అంటే మిషన్ అండ్ రిజనరేషన్ ఫర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో దాని యొక్క అమృత్ స్కీమ్ అనేది అంటే పట్టణాలను అభివృద్ధి చేయడానికి. పర్పస్ ఆఫ్ ఎక్స్పాండ్ ది టౌన్ సరౌండింగ్ ది ఏరియా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మెయిన్గా హౌసింగ్ ఫెసిలిటీస్ బై ది ఎండ్ ఆఫ్ 2022కు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 2015 జూలై స్కిల్ ఇండియా ఆర్ ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేటువంటి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మెయిన్గా ఏంటంటే ప్రధానమంత్రి కృషి యోజన ఆర్ అనౌన్స్డ్ ఫర్ ది ఇరిగేషన్ డెవలప్. కృషి అంటే రైతులు, ఫార్మర్స్ స్కిల్స్ని, యూత్లో స్కిల్స్ని డెవలప్మెంట్ చేయడానికి ఈ పథకం అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ ఇండియా అనేటువంటిది కూడా 2015లో స్టార్ట్ చేశారు. డిపార్ట్మెంట్ విత్ ది ఇంటర్నెట్, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి సో అన్ని గ్రామాలను ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలనేటువంటిది డిజిటల్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. 2006లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన వాజ్ అనౌన్స్డ్. ఉజ్వల యోజన అంటే ప్రతి ఒక్కరికి బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి ప్రతి మహిళలకు, ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రొవైడ్ చేయాలి, ఎల్పిజి సిలిండర్స్ ప్రొవైడ్ చేయాలనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో బీపీఎల్ పీపుల్కి. అండ్ సో దిస్ ఈజ్ ది మెయిన్గా ఇవన్నీ 12 5-year ప్లాన్స్ సక్సెస్ఫుల్గా మనము నేర్చుకున్నాము. సో మెయిన్గా ఈ ప్లాన్స్ మన కాన్స్టిట్యూషన్లో 39th ఆర్టికల్ అనేటువంటిది మనకు ప్లాన్స్ అనేటువంటివి చాలా అవసరము. ఆ ప్లాన్స్ని మనం తయారు చేసుకోవాలని కాన్స్టిట్యూషన్లో 39th ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. సో బేస్డ్ ఆన్ ది సోషలిస్ట్ ఐడియాలజీ ప్రకారం మనం ప్లాన్స్ని తయారు చేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.